చూస్తున్నాం పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతుంది. అయితే ఇజ్రాయెల్ టార్గెట్ ఇప్పుడు డైరెక్ట్ గా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కాబోతున్నారు. అలీ ఖమేనీ హత్యకి ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఖమేనీని లేపేయబోతున్నామని ప్రకటించింది అమెరికా అధికారులు. అయితే ఖమేనీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ ద్వారా సంప్రదింపులు చెప్పి తెలుస్తోంది. వీలైనంత త్వరగా దేశం వదిలి పారిపోమని ఖమేనీకి పుతిన్ సలహా ఇచ్చారట. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతానికి ఇంకా ఈ భీకర యుద్ధం కొనసాగుతుంది. ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా ఇప్పటివరకు 250 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. సుమారుగా 1300 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే కారు బాంబుల్లో 14 మంది అణుశాస్త్రవేత్తల్ని లేపేశారు ఇజ్రాయెల్. సో ఇప్పుడు ఇరాన్ దాడుల్లో 14 మంది కూడా ఇజ్రాయెల్ వైపుగా మరణించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. చాలా బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా పక్కాగా అలీ ఖమేనీకి సంప్రదింపులు జరిపి సమాచారం అందించారట. వెంటనే నువ్వు దేశం వదిలి పారిపో, లేదు అనుకుంటే కనుక ఇప్పటికే అలీ ఖమేనీ బంకర్లో దాక్కున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఒక దీనావస్థకు చేరిపోయాడు. ఇక్కడ ఇరాన్ ఆర్మీని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇరాన్ ఆర్మీ ఏదో అచేతనంగా ఉంది, బలహీనంగా ఉంది, అధైర్యంగా ఉందని చెప్పి మనం చెప్పాల్సిన పని లేదు. కానీ ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ సైంటిస్టులు సుమారుగా 6 మరణించారు. కమాండర్ ఇన్ చీఫ్ మరణించారు, ఆర్మీ చీఫ్ మరణించారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మరణించారు. వీరందరి టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేసి ఆ చీఫ్లనే హతమార్చింది. సామాన్యమైనటువంటి పైలట్స్, వింగ్ కమాండర్లు కూడా సుమారుగా 10ల సంఖ్యలో మరణించారు. న్యూక్లియర్ టార్గెట్సే నటాంజా ప్రాంతంలో దాడి చేసింది, తెహరాన్ టార్గెట్గా దాడులు చేసింది, అటు తబ్రీజ్ టార్గెట్గా దాడులు చేసింది ఇజ్రాయెల్. సో ఇవన్నీ దాడులు పెద్ద ఎత్తున అక్కడ రేడియేషన్ లీక్ అవడం కారణమయ్యాయి. చాలా సుపీరియర్ ఆఫీసర్లే మరణించడంతో ఇప్పుడు అటు అలీ ఖమేనీ అచేతన పరిస్థితుల్లో నెట్టివేయబడ్డారు. అచేతనంగా ఉండిపోవాల్సి వచ్చింది. దీనికి పైపెచ్చు ఆయన అధైర్యంగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన పొలిటికల్ అడ్వైజర్ అయినటువంటి అలీ షమ్ఖాన్ని కూడా ఇప్పుడు ఈ దాడిలో ఇజ్రాయెల్ హతమార్చింది. ఇక నో హోప్స్, ఎవరు లేరు, పక్కన చెప్దామంటే ఎవరు లేరు, ధైర్యం ఇవ్వడానికి ఎవరు లేరు, కనీసం ఇజ్రాయెల్ పైన యుద్ధానికి ఎటువంటి వ్యూహరచన చేయాలో ఆలోచన చేద్దామంటే ఎవరు లేరు. న్యూక్లియర్ స్థావరాల్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. అచేతనంగా మిగిలిపోయాడు. ఏదో కొద్దో గొప్ప ఇరాన్ పైన దాడి చేద్దామనే ఆలోచనతో, ఇజ్రాయెల్ పైన దాడి చేద్దామనే ఆలోచనతో ఇరాన్ చేస్తున్న దాడులని ఏ ఒక్కటి కూడా ఇజ్రాయెల్ తనపైన పడనివ్వకుండా చేస్తోంది. అటువైపుగా 100ల సంఖ్యలో మరణాలు సంభవిస్తూ ఉంటే ఇజ్రాయెల్ దగ్గర కేవలం 1-2 ఇప్పటివరకు సుమారుగా ఇరాన్ చేసిన దాడిలో ఇప్పటివరకు ఇజ్రాయెల్లో 14 మంది మాత్రమే మరణించారు. అది కూడా ఒక బిగ్గెస్ట్ మిసైల్ని ప్రయోగించింది ఇరాన్. ఆ ఇరాన్ సంబంధించిన ఈ మిసైల్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది, ఆ గాల్లోనే పేల్చేసింది. దాని చిత్రాలు మాత్రమే కొన్ని బిల్డింగ్స్ పైన పడిపోవడంతో ఆ పురాతనమైన బిల్డింగ్స్ పూర్తిగా కుప్పకూలిపోయాయి. ఆ ఘటనలో 14 మంది దుర్మరణ పాలయ్యారు. ఇరాన్కి సంబంధించిన దాడిలో ఇజ్రాయెల్ ఎంతగా అలర్ట్ ఉందనంటే ప్రతి క్షణం కూడా అక్కడి ప్రజలకి అలర్ట్స్ జారీ చేస్తోంది, సైరన్లు మోగిస్తోంది. వారికి రెడ్ అలర్ట్ అనేటువంటి ప్రత్యేక యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. సో నిజంగా ఏదైనా మిసైల్ అనేది ప్రయోగించాల్సి వచ్చినా ఆ మిసైల్స్ని గాల్లోనే పేల్చేయడంతో పాటుగా ఇటు సేఫ్ జోన్స్కి, బంకర్లోకి ప్రజలను పంపించడంతో ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదు కావడం లేదు. చిన్న చితగా బిల్డింగ్స్ కుప్పకూలిపోతున్నాయి, కొంత అక్కడి వాహనాలు ధ్వంసమవుతున్నాయి, నడి రోడ్డుపైనటువంటి కొన్ని బ్రిడ్జెస్ లాంటి నాశనం అవుతున్నాయి. కానీ ఏ మాత్రం కూడా సామాన్యులను టచ్ చేయలేకపోతోంది ఇరాన్. సో ప్రస్తుతానికి బంకర్లో ఇంకా ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మీరు ఇంకా బయటకు రాకండి, ఇంకా సేఫ్ జోన్ ఏర్పాటు కాలేదు, ఇంకా మీరు సేఫ్ జోన్స్లో ఉండండి. అప్పుడు బయట సిచ్యువేషన్ బాగాలేదు, మిసైల్స్ ఇంకా వస్తూ ఉన్నాయి, ఇరాన్ మనపైన మిసైల్స్ ప్రయోగం చేస్తూనే ఉంది, మీరంతా బంకర్లోనే ఉండండి అని చెప్పి సైరన్స్ ద్వారా ప్రజలకి సమాచారం అందించే ప్రయత్నం ఇజ్రాయెల్ చేసింది. అయితే ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రతీకార దాడికి సిద్ధమైంది. సెంట్రల్ ఇరాన్ టార్గెట్గా దాడులు చేయడం కోసం సిద్ధమవుతోంది. సో సెంట్రల్ ఏరియాలో కూడా, సెంట్రల్ ఇరాన్లో కూడా చాలా పక్కాగా పకడ్బందీగా అలీ ఖమేనీ యొక్క టార్గెట్గానే వ్యూహరచన చేయబోతోంది. సో ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అక్కడి ప్రెసిడెంట్ నెతన్యాహు ఏమంటున్నారంటే 100 అనామ్ వెహికల్స్, సో అనేరియల్ వెహికల్స్, యూఏవీస్ అన్నీ కూడా మా వైపుగా దూసుకొచ్చాయి, వాటన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టాం. ఇజ్రాయెల్ పౌరుడు ప్రతి ఒక్కరు కూడా ఒక రియల్ హీరోతో సమానమే అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ద ఐడిఎఫ్ ఆల్సో కన్ఫర్మ్డ్ స్ట్రైకింగ్ ఏ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ లాంచర్ ఇన్ తెహరాన్ అండ్ ఇరానియన్ రీఫ్యూలింగ్ ఎయిర్క్రాఫ్ట్ అట్ మషాద్ ఎయిర్పోర్ట్ ఇన్ ఈస్టర్న్ ఇరాన్. అంటే 2300 కిలోమీటర్ల దూరం నుంచి, తెహరాన్ ప్రాంతం నుంచి ఇరాన్ మా పైన దాడి చేస్తోంది. ప్రత్యేకమైనటువంటి సోలిమ్ అనేటువంటి ఒక మిసైల్ని
షాకాజ్ సోలిమని అనేటువంటి ఒక మిసైల్ని మా పైన ప్రయోగిస్తోంది అటువైపు నుంచి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇజ్రాయెల్కి సంబంధించి. ఇక ఇజ్రాయెల్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గదు. లాంగ్ రేంజ్ స్ట్రైక్ కనెక్ట్ చేయబోతున్నాం, ఆపరేషన్ రైజింగ్ లైన్ మరింత కఠినతరం చేయబోతున్నామని చెప్పి ప్రెసిడెంట్ నేతన్యాహు అంటున్నారు. సో ప్రెసిడెంట్ వండర్ఫుల్ పైలట్స్. సో ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ అక్కడ రంగంలో దిగిపోయింది, ఇరాన్ని అడ్డుకోవడమే కాకుండా ఇరాన్ పైన దాడి కోసం సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో దీంట్లో ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే వండర్ఫుల్ పైలట్స్ అంటే తమ పైలట్స్ అందరూ కూడా ఇరాన్ భూభాగంలోకి వెళ్ళిపోయి తెహరాన్ పైన గగనతలం పైన చక్కర్లు కొడుతున్నారు, బాంబులతో అటు ఇరాన్ని ముచ్చమట్లు పట్టిస్తున్నారన్న మాటని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు మాట్లాడుకొచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఏంటంటే ఇజ్రాయెల్ ఏం చెప్తోంది, ఇరాన్ ఏం చెప్తోంది అంటే ఏకంగా తమ భూభాగంలోకి వచ్చి ఈ రకమైన దాడులు చేస్తున్నారని చెప్తోంది. సో ఇరాన్ భూభాగంలోనే ఎక్కడో ఒక చోట ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి డ్రోన్ల ఫ్యాక్టరీ ఉందట. సో ఆ డ్రోన్ల ఫ్యాక్టరీ ద్వారానే ఇరాన్ పైన ఇంత విధేయతను దాడి చేయగలుగుతుంది. డైరెక్ట్గా ఇజ్రాయెల్ భూభాగం నుంచి కాకుండా మా భూభాగంలో నుంచి దాడులు చేస్తున్నారు కాబట్టి ఈ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి, లేదంటే ఇంతటిలా పరిస్థితి ఉండేదే కాదు అనేది ఇరాన్ భావిస్తోంది. అయితే ఆ భూభాగం ఎక్కడ, ఆ డ్రోన్ ఫ్యాక్టరీ ఎక్కడుంది, ఎక్కడ వీరంతా కూడా దాక్కుని ఉన్నారు అనేది మాత్రం ప్రస్తుతానికి అన్వేషిస్తోంది ఇరాన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐఆర్జీసీ ఇరానియన్ జీసీ లింక్ తాసిమ్ న్యూస్ ఏజెన్సీ ఏం చెప్తోందనంటే ఇరానియన్ సెక్యూరిటీ ఫోర్స్ లొకేటెడ్ ఏ 3-story 3 అంతస్తుల భవనంలో నుంచి ఇజ్రాయెల్ డ్రోన్ ఫ్యాక్టరీ నడిపించబడుతోందట. అది ఇరాన్ భూభాగంలోనే ఉంది. సో ఆ 3 అంతస్తుల భవనంలో నుంచి ఇజ్రాయెల్ డ్రోన్లు ప్రయోగిస్తోంది ఇరాన్ పైన. సో అక్కడికి వెళ్ళిపోయి ప్రస్తుతం దాన్ని తెహరాన్లో ఉన్నట్టుగా గుర్తించారు, అక్కడికి వెళ్ళిపోయి దాన్ని కుప్పకూల్చే ప్రయత్నం చేస్తున్నారు ఇరాన్కి సంబంధించిన మిలిటరీ అధికారులు. సో ప్రస్తుతానికి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ని ఇజ్రాయెల్ ఈరోజు ఉదయం నుంచి కూడా లాంచ్ చేయడం ప్రారంభించింది. వీఆర్ ఆపరేటింగ్ అగైన్స్ ది థ్రెట్ ఇన్ అవర్ స్కైస్ అండ్ ఇరానియన్ స్కైస్. సో ప్రజెంట్ మా భూభాగం పైన ఎటువంటి మా గగనతలంపై ఎటువంటి దాడులు చేస్తున్నాం, ఆ దాడులను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా మేము దాడులు కొనసాగిస్తూనే ఇరాన్ పైన కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ లాంగ్ రేంజ్ మిసైల్స్ని ప్రయోగిస్తున్నామని ఇజ్రాయెల్ అంటోంది. ఇక్కడ వరల్డ్ లీడర్స్ ఈరోజు G7 సమిట్ కూడా ఉంది. సో కెనడాలో జరగబోతోంది. వరల్డ్ లీడర్స్ అందరూ చెప్తున్నది ఒకటే, ప్రపంచ అధినేతలందరూ ఒకటే చెప్తున్నారు, డీఎస్కలేట్, ఈ వాతావరణాన్ని తగ్గించుకోండి, శాంతియుత వాతావరణం నెలకొల్పండి. ప్రపంచ దేశాలు మొత్తం కూడా అట్టుడికిపోతున్నాయి. మీ యుద్ధం నేపథ్యంలో 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. అలీ ఖమేనీ నిజంగా టార్గెట్ చేయాల్సి వస్తే 3వ ప్రపంచ యుద్ధం చాలా తథ్యంగా కనబడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రసక్తే లేదు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రజెంట్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎంతవరకు దారితీస్తుందంటే ఏకంగా రష్యా అధ్యక్షుడు ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖమేనీకి ఫోన్ చేసి పారిపో, ప్రాణాలు కాపాడుకోనేటువంటి వారికి దారితీసింది. ఎలా ఉన్నాయి అప్డేట్స్, ఏ రకంగా ఉండబోతున్నాయి, 3వ ప్రపంచ యుద్ధం ఎంత సమీపంగా కనబడుతోంది, ఈ ఎస్కలేషన్స్ని ఏ రకంగా తిప్పికొట్టబోతున్నారు, శాంతికి సంబంధించిన విషయంలో ఈరోజు G7 సమిట్ ఏం నిర్వహించబోతోంది, ఎటువంటి మాటలు జరగబోతున్నాయి? డెఫినెట్గా ఇరాన్ పరిస్థితి ఈరోజు కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ తీవ్రంగా దాడులు చేస్తున్న పరిస్థితి. ఇజ్రాయెల్ జరుగుతున్న దాడుల్లో దాదాపుగా కొన్ని వందల మంది ఇరానీయులు చనిపోయారని సమాచారం ఉంటుంది. కొన్ని అంటే ఇరాన్లో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి. ఇజ్రాయెల్ ఎక్కడ కూడా వెనక్కి అడుగు వేయట్లేదు. ఇజ్రాయెల్ కి సంబంధించి పూర్తిగా కూడా ఇరాన్ నేత అలీ ఖమేనీ ఏదైతే ఉన్నారో అతన్ని హతమార్చడమే, అతనే టార్గెట్ గా ఇజ్రాయెల్ అయితే క్లియర్ గా వ్యవహారం అయితే నడుస్తుంది. ఇప్పటికే అమెరికా లాంటి దేశాలు కళ్యాణ్కి క్లియర్ గా చెప్పి నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది, యుద్ధాన్ని కూడా ఆపండి ఇరు దేశాలకి చెప్పినప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా నేరుగా కళ్యాణ్కి ఫోన్ చేసి నువ్వు అక్కడ ఉండొద్దు, అక్కడ నుంచి దేశాన్ని వదిలి వెళ్ళిపో అని చెప్పిన పరిస్థితి కూడా చూసాం. దీన్ని బట్టిగా నువ్వు చూస్తుంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ అలీ ఖమేనీని ఖచ్చితంగా పట్టుకోవాలి, అతన్ని అంతమొందించాలి అనే ఉద్దేశంతోనే దాడులు చేస్తున్నట్టుగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇరాన్ భూభాగంలో నుండే ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇరాన్ లో కొన్ని ప్లేసుల్లో ఖచ్చితంగా ఇజ్రాయెల్కి సంబంధించిన వ్యూహాత్మకమైన కొన్ని స్థావరాలు ఉన్నాయి. దాటిని ఇప్పుడు దాకా ఇరాన్ పసిగట్టడంలో ఫెయిల్యూర్ అయింది. అంటే ఇజ్రాయెల్ ఇప్పటి నుంచో ఇది ఈ రోజుకి జరిగిన వ్యూహం కాదు, ఇది చాలా కాలంగా పకడ్బందీగా ఇరాన్ ఏ రోజైనా సరే మనకి ఇబ్బంది, దీంతో ఏదో ఒక చేయాలనే ఇరాన్ భూభాగంలోనే తన ఏజెంట్లని పెట్టుకున్న పరిస్థితి. దాదాపుగా కొన్ని కార్లలో అయితే ఇజ్రాయెల్
పూర్తిగా బాంబులని పెట్టి ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇది ఈ నిన్న మొన్న జరిగిన పరిస్థితి కాదు. చాలా కాలంగా ఇజ్రాయెల్ ఇరాన్ లో చాలా స్పై చేస్తూనే ఉంది. అక్కడ చాలా తన మనుషుల్ని, తన నిఘా నేత్రాలన్నింటిని కూడా ఇరాన్ భూభాగంలోనే ఉంచి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్న పరిస్థితి. సో ఇజ్రాయెల్ చాలా తెలివిగానే వ్యవహారాన్ని ఇరాక్ మీద చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇరాన్ పరిస్థితి చాలా గమ్యగోచరంగా ఉంది. పూర్తిగా కూడా చాలా ప్లేసులు ధ్వంసమైన పరిస్థితి. అయితే ఇజ్రాయెల్ కూడా అంటే ఇరాన్ నిన్న రాత్రి కూడా ఇజ్రాయెల్ మీద కొన్ని దాడులు చేసినా పెద్దగా స్పందించలేని పరిస్థితి. మనం కానీ చూసుకుంటే డెత్ రేషియోలో కూడా ఇక్కడ 1% ఉంటే అక్కడ 100% ఉన్న పరిస్థితి కనపడుతుంది. చాలా ఎక్కువ డ్యామేజ్ ఇరాన్ కి జరిగిన పరిస్థితి. ఇరాన్ కంప్లీట్ గా ఇప్పుడు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాయి. ప్రపంచ దేశాలు ఇప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి, మీరు ఇంక యుద్ధాన్ని ఆపాల్సిన పరిస్థితి ఉంది, మీరు ఇక పూర్తిగా కూడా ఈ వ్యవహారాన్ని ఆపేయాలి. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడికి రష్యన్ అధినేత ఒక్కసారి కృష్ణ గెట్ బ్యాక్ చేయకుండా ఒక్క నిమిషం. సో ఇక్కడ ఇరాన్ కి రష్యా ఎందుకు మధ్యవర్తిత్వం వహిస్తోంది ఇక్కడ అంటే కనుక ఇరాన్ ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న క్రమంలో మొదటి నుంచి కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున పరస్పరంగా దాడులు చేసుకుంటున్న క్రమంలో కూడా రష్యా ఇరాన్ కొంత ఇద్దరి మధ్య స్నేహభావం ఉంది. ఇరాన్కి రష్యాకి మధ్య స్నేహభావం కొనసాగింది. మొన్న మధ్య డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ఏమన్నారు? గతంలో కూడా ఆయన ఇజ్రాయెల్ ఇరాన్ వార్కు సంబంధించి ముగింపు పలకాలి అని చెప్పి కొంత ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల క్రమంలోనే ఇజ్రాయెల్కి ఒకవైపు వార్ ఎక్విప్మెంట్ పంపిస్తూనే మీరు మాట్లాడిన మాటలు వార్ని కొంత నిలిపివేయండి, యుద్ధాన్ని ఆపండి, ఈ మాటలు సరైన పద్ధతి కాదు అని చెప్పడం మాకు ఒక రకమైనటువంటి వార్నింగ్గా ఉంది అని చెప్పి అలీ ఖమేనీ డొనాల్డ్ ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు. మీరు నిజంగా దీన్ని డీఎస్కలేట్ చేయాలి, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలనుకుంటే కనుక మాట్లాడండి, కానీ ఆర్డర్ వేయకండి, మమ్మల్ని హెచ్చరించినట్టుగా మీ వ్యాఖ్యలు ఉండకూడదంటూ ఇటు అలీ ఖమేనీ మాట్లాడుకొచ్చారు. ఇక అప్పటి నుంచి ఎటువంటి డీఎస్కలేషన్ సంబంధించి వార్తలు జరగలేదు, శాంతి కోసం ప్రయత్నాలు జరగలేదు. కానీ రష్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మొన్న ఇటీవల మాట్లాడినప్పుడు ఉక్రెయిన్ గురించి మాట్లాడడంతో పాటుగా సో అమెరికా పైన ఇరాన్ కొంత గుర్రుగా ఉంది, మేము ఎటువంటి విధంగా ఇరాన్ పైన వ్యతిరేకంగా లేము, కానీ ఇరానే మా పైన వ్యతిరేకంగా ఉంది అని చెప్పి ఒకసారి ఇద్దరి మధ్య చర్చ జరపండి, మనం ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేయాలని డొనాల్డ్ ట్రంప్ పుతిన్తో మాట్లాడిన నేపథ్యంలో ఒకసారి అటు మరోసారి ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఇరాన్ నుంచి పుతిన్కి ఒక ఫోన్ వచ్చింది. ఇరాన్ నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్కి సంప్రదింపులు జరిపి రష్యా అధ్యక్షుడి ద్వారా దీనికి మేము డీఎస్కలేషన్ సిద్ధంగా ఉన్నాం, ఇజ్రాయెల్కి వార్ వెపన్ని పంపించడం కోసం అమెరికా ప్రయత్నం చేస్తోంది కాబట్టి దాన్ని నిలిపివేసుకోమనండి, మేము డీఎస్కలేషన్ సిద్ధంగా ఉన్నాం, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామనే రకంగా ఇరాన్ అమెరికాకి సమాచారం ఇవ్వమని చెప్పి రష్యా అధ్యక్షుని కోరింది. రష్యా అధ్యక్షుడు అటు అమెరికాతో సంప్రదింపులు జరిపిన తర్వాత వాషింగ్టన్తో సంప్రదింపులు జరిపిన తర్వాత తిరిగి వెంటనే అలీ ఖమేనీకి ఫోన్ చేసి యు ఆర్ అండర్ థ్రెట్, ప్లీజ్ బీ కేర్ఫుల్, ట్రై టు డీఎస్కలేట్ అండ్ నెగోషియేట్ విత్ డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి మాటలు మాట్లాడుకొచ్చారట. అంటే నీవు ప్రస్తుతానికి ప్రమాదంలో ఉన్నావు, ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే నెగోషియేషన్ స్టార్ట్ చేయి, సంప్రదింపులు స్టార్ట్ చేయి, వెంటనే డీఎస్కలేషన్ శాంతి కోసం ప్రయత్నించు, వాషింగ్టన్తో సంప్రదింపులు జరపమని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి ఈ మాట చెప్పుకొచ్చారు. అంటే ఇరాన్ మీరు గమనించండి, మరణాల సంఖ్య కూడా ఇజ్రాయెల్లో 10 మంది మరణిస్తే ఇరాన్లో 250 మంది మరణించారు. అంటే ఏ స్థాయిలో ఇరాన్ పైన మూకుమ్మడిగా దాడి చేసిన అర్థం చేసుకోండి. ప్రజెంట్ ఒకసారి ఈ అన్ని యుద్ధాలకు సంబంధించి ఆ శబ్దాలు వింటూ ఉంటేనే మనకు విన్నవారికి ఏ రకంగా ఉంటే అక్కడ అనుభవించే వారి పరిస్థితి ఏ రకంగా ఉంటే అర్థం చేసుకోండి. ఒకసారి రాత్రి ఎటువంటి సినారీ నెలకొందో ఒకసారి ఆ విజువల్స్ చూడండి. బట్ ప్రెసెంట్ ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తోంది. అయితే ఇప్పుడు వాటిని చాలా సేఫ్ గా సమర్థవంతంగా తిప్పికొట్టామని చెప్పిన నేపథ్యంలో మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. ఇంట్లో ఇజ్రాయెల్ కి సంబంధించి బంకర్ల నుంచి ప్రజల్ని బయటికి రావాల్సిందిగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆలోచించిందట. సిచ్యువేషన్ అండర్ కంట్రోల్, అందరూ బయటికి వచ్చేయండి, మీ పనులు చేసుకోండి, మిమ్మల్ని కాపాడడం కోసం మేమున్నాము, యు ఆర్ అవర్ సూపర్ హీరోస్ అంటూ కూడా
అక్కడి ప్రజల్ని అభివర్ణిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో ఇరాన్ వైపు నుంచి ఇప్పుడే దాడులు కొంత ఆగిపోయాయి. అటువైపు నుంచి ఇరాన్ మరో పెద్ద ప్లాన్కి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఏకంగా అలీ ఖమేనీని హత్య చేయడానికి ఆలోచించిన నేపథ్యంలో, ఈ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ నేపథ్యంలో, ఈ రిలీజియస్ ఇష్యూస్ని తెర మీద తీసుకొచ్చి ఇరాన్, ఇరాక్, ఏకంగా పాకిస్తాన్ కూడా ఇరాన్కి మద్దతుగా నిలబడబోతుందట. అయితే ఈ మతపరమైనటువంటి దేశాలన్నీ ఏకమైపోయి మరోసారి మూకుమ్మడిగా దాడి చేయాలని ఆలోచనతో ఉన్నాయట. ఎస్, మా ప్రతినిధి ఏపీ రిపోర్టర్ కృష్ణమోహన్ మరోసారి సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో మతాల పరంగా దేశాలన్నీ ఏకమవుదాం, దుబాయ్, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్ అంతా ఏకమైపోయి మనమంతా కూడా మళ్ళీ ఇజ్రాయెల్ పైన దాడి చేద్దాం, ఎందుకంటే తమ దాకా వచ్చింది అంటే ఆలోచించాల్సిందేటువంటి మాటను మరంతా మాట్లాడుతున్నారు. నిజంగా ఇలాంటి జరిగితే పాకిస్తాన్ కూడా ఏకమవుతుందట. సో ఇదంగా నిజంగా జరిగితే ఏం జరగబోతోంది? అంటే బేసిక్ గా ఈ ఆలోచన ఇప్పుడు కాదు, ఇది చాలా కాలంగానే జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ దీంట్లో కొంత ఆ ముస్లిం కంట్రీస్ మొత్తం కూడా కొంత ఏకం కావాలనే ఒక ఆలోచన చాలా కాలం నుంచి జరుగుతుంది. ప్రధానంగా పాకిస్తాన్ కూడా ఇరాన్కి పూర్తిగా మద్దతు ప్రకటిస్తోంది. మరోవైపు గల్ఫ్ దేశాలు కావచ్చు, గల్ఫ్ దేశాల్లో కొన్ని ఇరాన్కి మద్దతు తెలిపే పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్, ఇరాక్, అలాగే గల్ఫ్ దేశాలు కొన్ని, అలాగే పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ కూడా క్లియర్ గా పూర్తిగా మద్దతు తెలిపి ఇజ్రాయెల్ ని అడ్డుకట్ట వేయాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. అయితే నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం దాకా జరిగిన కొన్ని పరిణామాలు, అంటే అమెరికా లాంటి దేశాలు, లేదు రష్యన్ పునీత్ మాట్లాడడం, ఇవన్నీ జరిగిన తర్వాత కొంత సినారియో మారే పరిస్థితి అయితే కనపడుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కి మద్దతుగా, ఒకవేళ నిజంగానే ఇరాన్ కు మద్దతుగా ముస్లిం దేశాలన్నీ కూడా ఏకమైతే, మరి ఇజ్రాయెల్ కి మద్దతుగా కొన్ని దేశాలు, కొన్ని ప్రపంచ దేశాలు కూడా పూర్తిగా మద్దతు తెలిపే పరిస్థితి. సో ఇక మతపరమైన అంశాలుగా డివైడ్ అయిపోతే అప్పుడు క్రిస్టియానిటీ వర్సెస్ ముస్లిం మధ్య కొంత గ్యాప్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఆ దిశగా కొంత దేశాల పరిస్థితి కూడా ఉంటుంది. కానీ అటువంటి సిచ్యువేషన్ బహుశా ఇంత త్వరగా రాకపోవచ్చు అనేది కొంత అంచనా. బట్ ఈ అంటే మతపరమైన అంశాలకు సంబంధించిన వ్యవహారంలో ఏ దేశాలు మధ్య కూడా కొంత గ్యాప్ ఉంది. బట్ ఏదైనా ఇప్పుడు జరుగుతున్న దౌత్యపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే వరుసగా జరుగుతున్న ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న కొంత మీటింగ్స్ కావచ్చు, ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్, ఇరాన్ మీద ప్రపంచ దేశాలు చేస్తున్న కొంత ఒత్తిడి కావచ్చు, దీంతో కొంత సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో దాని మీద ఒక క్లారిటీ రావట్లేదు. రెండు దేశాలు వెనక్కి వెళ్తాయా, లేదు వీళ్ళ మధ్య ఎవరైనా పెద్దన పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నారా? మరోవైపు ట్రంప్ నిన్నటి నుంచి మీరిద్దరు వెనక్కి వెళ్ళడం మంచిది, ఇరు దేశాలకి మంచిది అని చెప్పి ట్రంప్ చెప్తున్నప్పటికీ కూడా, కానీ రాత్రి జరిగిన దాడులు కావచ్చు, ఈ రోజు తెల్లవారుజామున జరిగిన దాడులు కావచ్చు, కొంత పెద్ద స్థాయిలోనే ఈ దాడులన్నీ కూడా జరిగాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు మతపరమైన అంశాలని ధ్యేయంగా పెట్టుకుని దేశాలు ఆయా మతపరమంగా ఉన్న దేశాలకు మద్దతు తెలిపే పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. మరి ఒకవైపు ఇరాన్ కి ముస్లిం దేశాలని మద్దతు తెలిపితే మరి ఇజ్రాయెల్ కి ఎవరు మద్దతు తెలుపుతారు అనే ఒక చర్చ ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మా సోదరులు ఇరాన్ ఇబ్బంది పడుతుంటే మేము చూస్తూ ఊరుకోలేం, డెఫినెట్ గా మా సపోర్ట్ ని ఇరాన్ కి అందిస్తామన్నటువంటి మాటని ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుకొచ్చారు. సో మరి ఇక్కడ ఉగ్రవాద దేశంగా పేరున్నటువంటి పాకిస్తాన్ మరోసారి ఇరాన్కి పూర్తిగా మద్దతునిస్తోంది అంటే ప్రపంచ దేశాలు ఎలా చూడాల్సిన అవసరం ఉంది. ఇటు పాకిస్తాన్కి మొన్న మధ్య ఇండియా భారత్ నేపథ్యంలో యుద్ధం తర్వాత కొంత డీఎస్కలేషన్ కోసం అటు అమెరికా సంప్రదింపులు జరిపిందని ఏకంగా డొనాల్డ్ ట్రంపే చెప్పుకొచ్చారు. మరి అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మరి ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలబడ్డ అమెరికా అటువైపుగా పాకిస్తాన్ ఇరాన్కి సపోర్ట్ చేస్తుంటే ఎలా చూస్తున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ కృష్ణమోహన్, సో ఇది సిచ్యువేషన్. సో ఈ రకంగా బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఏకంగా పాకిస్తానే కాదు, సౌదీ, దుబాయ్, ఇక ఇతరత్ర దేశాలు అన్నీ కూడా సపోర్ట్ రాబోతున్నాయి. ముఖ్యంగా ఇరాక్ అయితే ఏకంగా ఇజ్రాయెల్తో బార్డర్ షేరింగ్ ఉంది. సో ఆ బార్డర్ షేరింగ్ కూడా కనబడుతోంది. సో ఈ సిచ్యువేషన్లో ఈ దేశాలన్నీ ఏకమై యుద్ధానికి రంగంలోకి దిగితే ఏకంగా అలీ ఖమేనీ టార్గెట్ చేస్తూ వస్తున్నారనేటువంటి విషయంలో అంతా అలర్ట్ అయిపోయి రంగంలో కనుక దిగితే పరిస్థితి ఏంటి? అంటే
కొత్త దేశాల మధ్య ఈ విధంగా కానీ పరిస్థితి కానీ ఉంటే మూడో ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా దారితీసే పరిస్థితి కనబడుతుంది. కానీ అటువంటి సిచ్యువేషన్ రాదు, అంత సిచ్యువేషన్ అంత ఈజీగా వచ్చే పరిస్థితి లేదు. మన కారణం ఏంటంటే ఏ దేశాల మధ్య ఆ దేశాలకు సంబంధించిన ప్రాంతాల్లో కేవలం ముస్లిం దేశాలైనంత మాత్రాన ఆ షేర్ ఎక్కువగా ఉండొచ్చు, అంతేగాని అక్కడ అన్ని దేశాల అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు, వాటికి సంబంధించిన అధికార యంత్రాంగం పనిచేస్తుంది, వాళ్ళలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ అంత మాత్రాన పూర్తిగా కూడా మతపరమైన దేశాలకు ఆ మతం సంబంధించిన ఇతర దేశాలు మద్దతు పలుకుతాయి అనేది అయితే అది ఛాన్స్ చాలా తక్కువగా కనపడుతుంది. బట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇరాక్ కి జరుగుతున్న వారిలో ఇరాన్ కి పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే ఇతర ముస్లిం దేశాలు మద్దతు పలకొచ్చు అంతవరకే. కానీ పూర్తి స్థాయిలో ఇది యుద్ధానికి చేసేంత పరిస్థితులు, యుద్ధం జరిగే అంత సిచ్యువేషన్ అయితే బహుశా ఉండకపోవచ్చు అనేది నాకు అర్థమవుతుంది. బట్ ఉన్న పరిస్థితులు చూస్తున్నప్పుడు మాత్రం ఇప్పటికీ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంలో కొంచెం కూల్ డౌన్ చేయాలి అనేది చాలా క్లియర్ గా అనుకుంటున్నారు. ఆ దిశగానే ఈ రెండు దేశాల మధ్య కొంత ఒత్తిడి అయితే ఇక ఈ రాబోయే 2 రోజుల్లో ఖచ్చితంగా అగ్రరాజ్యాలన్నీ కూడా దీని మీద ఒత్తిడి చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాయి. ఆ దిశగానే ముందుకు వెళ్ళబోతున్నా అనేది స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. దాడిలోకి అటు రష్యా కూడా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి హెచ్చరించినట్టు తెలుస్తోంది. నేను ఆల్రెడీ మాట్లాడాను, మీ యొక్క సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో లేదు, మీ చేతుల్లో ఏం లేదు, ఇప్పుడు కూడా మీరు వెంటనే డీఎస్కలేషన్ వెళ్ళిపోండి, శాంతి కోసం ప్రయత్నం చేయండి, నెగోషియేషన్ స్టార్ట్ చేయండి, ఇజ్రాయెల్తో మీరంతా కూడా యుద్ధాన్ని ముగింపు పలుకోండి, ఇప్పటిదిప్పుడు మీరు ఏం చేయలేరు, మీరు ఒక దీనావస్థలో ఉన్నారు, అచేతన స్థితిలో ఉన్నారు, అధైర్యంగా ఉన్నారని చెప్పేటువంటి మాటని అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య. ఇప్పుడు నేను ఈ లైవ్ చేసేటువంటి సమయానికి కొంత దాడులు ఆగిపోయాయి. మరి దాడి ఆగిపోయిన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి దారితీస్తూ చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రజలందరినీ కూడా అర్ధరాత్రి పూర్తిగా తమ పైన దాడి జరుగుతూ ఉంటే వారందరినీ కూడా బంకర్లో ఉండమని చెప్పింది. దీంతో పాటుగా ఇరాన్ ఒక సంచలన విషయం గుర్తించింది. ఇరాన్ భూభాగంలోనే ఒక 3 అంతస్తుల భవనంలో డ్రోన్ల తయారీ ఫ్యాక్టరీ ఉందట ఇజ్రాయెల్ది. అయితే తమ భూభాగంలో ఉండి తమ దగ్గరే డ్రోన్లను తయారు చేసి తమ పైనే ప్రయోగిస్తున్న విషయాన్ని ఇరాన్ గుర్తించిందట. త్వరలోనే ఆ ఇజ్రాయెల్కి సంబంధించిన డ్రోన్ ఫ్యాక్టరీని పూర్తిగా అంతమొందించేటువంటి లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకు వెళ్తోంది. సెంట్రల్ చాలా అర్బన్ ఏరియా అటువంటి టెల్ అవీవ్ ప్రాంతంలో ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసింది. సుమారుగా 14 మంది మరణించారు ఇప్పటివరకు ఇజ్రాయెల్లో ఇరాన్ దాడి పైన. అటు ఇజ్రాయెల్ చేసిన దాడి క్రమంలో ఇరాన్లో సుమారుగా 250 మంది మరణించగా సుమారుగా 1300 మంది చాలా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఈ 250 మందిలో కూడా చాలా కీలకమైనటువంటి సైంటిస్టులు ఉన్నారు, వింగ్ కమాండర్స్ ఉన్నారు, ఆ తర్వాత ఆర్మీ చీఫ్ ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉన్నారు. సో వీరంతా కూడా అచేతన స్థితిలో వెళ్ళిపోయారు. చాలా కీలకమైనటువంటి అధికారులు, సైంటిస్టులు, ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్, అట్ ది సేమ్ టైం పొలిటికల్ అడ్వైజర్ అలీ షమ్ఖానీ కూడా మరణించడంతో అలీ ఖమేనీకి ఏం అర్థం కాని పరిస్థితి. అటు డైరెక్ట్గా యుద్ధంలోకి రావాలని చెప్పి ఇతర దేశాలైనా కోరుకున్నప్పటికీ ఆ యుద్ధంలోకి ఇతర దేశాలు కనుక రావాల్సి వస్తే వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా కూడా నిజంగా దేశాలను ఏకమైతే మేము ఇజ్రాయెల్ వెంటే ఉంటాం, ఇజ్రాయెల్ తరఫున మేము యుద్ధానికి దిగుతామనేటువంటి మాటని వారు మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతానికి ఈ వార్తలన్నీ కూడా పలు ఇంటర్నేషనల్ మీడియా కథనాలని ఉద్దేశించి నేను చెప్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ ఇంటర్నేషనల్ మీడియాలో ఏం వార్తలు వస్తున్నాయో చూడండి. ఎస్ ఇక్కడ మీరు గమనిస్తున్నారు, ఇది ఒక ఇంటర్నేషనల్ వెబ్సైట్. దాంట్లో Israel media has claimed that Russian President Vladimir Putin recently contacted US President Donald Trump on Iran's request and subsequently advised Iranian Supreme Leader Ali Khamenei to expedite negotiations with Washington. So Washington తో నెగోషియేషన్ స్టార్ట్ చేయమని ఇంటర్నేషనల్ మీడియా కథనం చేయమండి ఆధారితంగానే మీకు వార్తలు చెప్పడం జరుగుతోంది. చాలామంది అవాస్తవాలంటూ కొంత పిచ్చిగా కామెంట్స్ పెడుతున్న వారికి ఇది ఒక సమాధానంగా ఉంది. సో డెఫినెట్గా ఆర్టీవీ ఎప్పుడు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ చాలా పక్కా సమాచారాన్ని పలుమార్లు ధృవీకరించుకున్న తర్వాత మీకు కన్వే చేసే ప్రయత్నం చేస్తోంది. అందరికంటే వేగంగా ఖచ్చితంగా ఆర్టీవీ తెలుగు మాత్రమే మీకు ఇటువంటి వార్తలు ప్రచురించే ప్రయత్నం చేస్తాం. చూడండి ఇక్కడ ట్రంప్ voted Israel plan to kill Iranian supreme leader. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏకంగా ఇజ్రాయెల్ ప్లాన్ టు కిల్ ఇరాన్ సుప్రీం లీడర్
అలీ ఖమేనీ అంతమొందించడం కోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు అక్కడ. Trump wrote on social media that Israel and Iran should and will make a deal soon and called to make the Middle East great again. సో ఇక్కడ మొత్తానికి శాంతియుత వాతావరణం నెలకొల్పి మళ్ళీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా మరోసారి చాలా గొప్పగా నిరూపించుకోండి, ఈ వాతావరణం మంచిది కాదు అనేటువంటి వార్తని మరొక ఇంటర్నేషనల్ మీడియా సంస్థ ఈ వార్తను ప్రచురించింది. అంటే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకి ఇజ్రాయెల్ కుట్ర చేసింది వాస్తవమే. దీని ద్వారా మనకు అర్థమవుతోంది. రష్యా అధ్యక్షుడు వెంటనే అటు ఇరాన్ అధ్యక్షుడు సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి ఫోన్ చేసి నువ్వు నెగోషియేషన్స్కి వెళ్ళు, ప్రాణాలు నిలుపుకో, ప్రాణాలు కాపాడుకో అనేటువంటి వార్తని మాట్లాడింది కూడా నిజమే. సో ఇది చాలా పక్కాగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని మీకు ఆటివనించే ప్రయత్నం చేస్తోంది. సో ప్రజెంట్ ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్ వైపుగా ఈ దాడులు జరిగే అవకాశం ఉంది. ఇది డెఫినెట్గా రేపటి రోజున ప్రస్తుతానికి ఇరాన్ అయితే ప్రయత్నం చేస్తోంది, మరికొన్ని దేశాల మద్దతుని కూడగట్టే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మరి ఆ మద్దతుని ఎంత మేరకు ఇరాక్, పాకిస్తాన్, దుబాయ్, సౌదీ లాంటి దేశాలు ఇరాన్ వైపు వెళ్ళబడి దాడులు చేస్తాయో చూడాలి. ప్రస్తుతానికైతే డీఎస్కలేషన్ కోసం ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు G7 సమిట్ జరగబోతోంది కెనడా వేదికగా. మరి అక్కడ ఈ వార్ గురించి ఎటువంటి చర్చకు వస్తుంది, ప్రపంచ దేశాలు ఏం చర్చిస్తాయి, ఈ వార్ని ఎలా ముగింపు పలుకుతాయో మాత్రం చూడాల్సిన అవసరం అయితే. Himalaya. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.